నరేంద్ర మోదీ ఈ పేరు ప్రపంచ రాజకీయాల్లో ఒక బ్రాండ్. అంతర్జాతీయ వేదికలపై ఆయనకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు అదే క్రేజ్ సోషల్ మీడియాలో మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం నీట్ సహా పోటీ పరీక్షల పేపర్ లీకేజీలపై ప్రధాని మోదీ స్వయంగా విడుదల చేసిన సెల్ఫీ వీడియో. విద్యార్థులు తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న వేళ అర్ధరాత్రి నేరుగా యువతను ఉద్దేశించి ఆయన చేసిన ఈ డిజిటల్ అప్పీల్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పేపర్ లీకేజీలను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని, విద్యార్థుల భవిష్యత్తుతో ఎలాంటి రాజీ ఉండదని ప్రధాని స్పష్టం చేశారు. తప్పు చేసిన వ్యక్తులు, సిండికేట్లపై కఠిన చర్యలు తప్పవని భరోసా ఇచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠిన శిక్షలతో కూడిన చట్టం దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ సందేశం దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతలో చర్చకు దారితీసింది. అయితే అదే సమయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పరీక్షల పారదర్శకత, జవాబుదారీతనం, వ్యవస్థాగత సంస్కరణల కోసం నిరసనలు కొనసాగుతూ ఉండటం ఈ అంశాన్ని మరింత హాట్ టాపిక్ గా మార్చింది. ఇక దీంతో మోడీ వీడియోకు వచ్చిన స్పందన మాత్రం ఊహించని స్థాయిలో ఉంది. 24 గంటల్లోనే 303 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు ఒక్క రాత్రిలోనే ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు దాదాపు 10 లక్షల మేర పెరిగి మొత్తం సంఖ్య 10.2 కోట్లకు చేరింది. వ్యూస్, లైక్స్, కామెంట్స్తో ఈ వీడియో డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేసింది. ఇక్కడితో కథ ముగియలేదు. యువత నుంచి వచ్చిన స్పందనకు ప్రధాని మరో వీడియోతో ధన్యవాదాలు తెలిపారు. తన సందేశాన్ని చూసి సూచనలు ఇచ్చిన యువతకు కృతజ్ఞతలు చెప్పారు ఆయన. ఈ పరిణామంతో మోడీ యూత్ డిజిటల్ కనెక్ట్ మరోసారి చర్చనీయాంశమైంది. యువతతో సోషల్ మీడియా ద్వారా మరింతగా అనుసంధానం కావాలని మంత్రులకు కూడా ప్రధాని సూచించినట్లు తాజా సమాచారం. అంటే ఇది కేవలం ఓ వైరల్ వీడియో కాదు, డిజిటల్ రాజకీయ కమ్యూనికేషన్లో మోదీ బ్రాండ్ పవర్కు మరో ఉదాహరణకు మారింది. అయితే ఈ వైరల్ ప్రభావం మధ్య అస్సలు ప్రశ్న మాత్రం అలాగే ఉంది. పరీక్షల వ్యవస్థలో లీకేజీలు, అవకతవకలకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు? విద్యార్థుల భవిష్యత్తుపై నమ్మకం ఎలా తీసుకొస్తారు? ప్రభుత్వం కఠిన చర్యలు, చట్టపరమైన సంస్కరణలు ప్రకటిస్తున్న వేళ నిరసనకారులు మాత్రం మరింత స్పష్టమైన జవాబుదారీతనం, బాధ్యతలపై చర్యలు, వ్యవస్థలో సమూల మార్పులను డిమాండ్ చేస్తున్నారు. దీంతో మోడీ సెల్ఫీ వీడియో ఒకవైపు ప్రపంచ రికార్డు సృష్టిస్తే, మరోవైపు పరీక్షల పారదర్శకతపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న చర్చను మరింత వేడెక్కించింది.